హాయ్ హలో ఇది స్టఫ్డ్ కర్రీలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మసాలాలని పేస్ట్ కింద పట్టుకొని కొంచెం పేస్ట్ అయిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలన్నీ తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే పరవరను కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి గింజలు. అంటే ఇది ఉల్లిపాయ ఫ్రై చేసినప్పుడు ఈ గింజలు కూడా వేసి ఫ్రై చేసేయడమేనండి. ఉల్లిపాయ తాలింపు వేసే వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది. అంటే ఆవాలు జీలకర్ర తాలింపు వేసి ఇలా ఉల్లిపాయలు గింజలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. దీన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత స్టఫ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ చల్లారే లోపల నేనైతే ఒక 5 నిమిషాలు వేడి నీటిలో వేసి కొంచెం ఉప్పు వేసి వీటినైతే ఇలాగ మగ్గనిచ్చాను. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ స్టఫ్ని ఇలా చేసి కొంచెం గోధుమ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మరుగుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. కర్రీలోకైనా ఇదైతే రైస్ రోటీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. నార్త్ సైడ్ అయితే ఇలానే చేస్తారన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అంటే ఇది షార్ట్ రూపంలో పెట్టాలనుకున్నాను కానీ ఇంత లాంగ్ వీడియో షార్ట్ రూపంలో అవ్వట్లేదు. అందుకనే ఈ విధంగా అయితే కొంచెం లాంగ్ వీడియోలో కూడా అప్పుడప్పుడు పెట్టాలి కాబట్టి ఈ విధంగా పెడుతున్నాను. నేను చెప్పే వీడియో మీలో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.